జీవితంలో సక్సెస్ కావాలనే కసి అతి కొద్ది మందికే ఉంటుంది. అదే కసితో ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారు ఏదైనా సరే సాధిస్తారు. ఎంతలా అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే అంత సింపుల్ అనుకునేంతగా ఒక్కొక్కరు 5-6 ఉద్యోగాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ తృప్తి బట్ వేరు. ఏమెవరనుకుంటున్నారా? చెబితే చాలా ఉంది. తాను తలుచుకుంటే చాలు ఏ జాబ్ అయినా సరే కాళ్ళ దగ్గరకు వచ్చి పడాల్సిందే. అంత కసిగా చదువుతుంది. అంత జ్ఞానం కూడా ఉంది. ఉత్తరాఖండ్లోని అల్మోరాకు చెందిన తృప్తి చిన్నప్పటి నుంచి చాలా ఇంటెలిజెంట్. తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లు. వారి వల్లనేనేమో నలుగురిలో పెద్దైన తృప్తి చదువులో టాపర్. అల్మోరాలోని బీర్ షబాజ్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు ఆమె. ఇంటర్మీడియట్ కేంద్రీయ విద్యాలయాలో పూర్తి చేశారు. పంత్నగర్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే ముందు నుంచి ఓ జాబ్ చేయాలనుకున్నారు ఆమె. అప్పుడే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఆ వెంటనే కేవలం 4 నెలల్లో కూర్చొని చదివిన తృప్తి టపీమని జాబ్ కొట్టేశారు. 22 ఏళ్లకే ఏకంగా ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్ కొట్టారు. కానీ ఆమెకో డ్రీమ్ ఉంది. తృప్తి 9వ తరగతి చదువుతున్నప్పుడే దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కలిసే ఛాన్స్ వచ్చింది. అప్పుడే మీరేం చేస్తారని అడిగితే అందరూ ఒక్కొక్కటి చెప్పారు. కానీ తృప్తి మాత్రం నేను ఐపీఎస్ గా మారి దేశానికి సేవ చేస్తాను, మహిళలకు రక్షణ కల్పిస్తాను, అవకాశం వస్తే సరిహద్దుల్లో కూడా పనిచేస్తాను, ఈ జీవితం దేశానికి అంకితమిస్తానని చెప్పింది తృప్తి. ఆమె మాటలకు ఎంతో ముచ్చటపడ్డ కలాం అప్పటికప్పుడు నీ లక్ష్యం గొప్పగా ఉంది, దేశ సేవలో జీవితాన్ని గడిపేస్తానన్నావు, నీ డెడికేషన్ నచ్చింది, నువ్వు అనుకున్నది సాధిస్తావని ఓ లెటర్ రాసి ఆమె చేతికిచ్చారు. అదే ఆమెకు లక్ష్యంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు తృప్తి. తెలిసిందే కదా, చదువంటే ఆమెకు పిచ్చి. ఏది చేసినా సరే చాలా కసితో పనిచేస్తారు. లక్ష్యాన్ని కొట్టకుండా వదిలిపెట్టరు. 2013లో ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్స్ అంటే ఎంత సులువా అనే విధంగా 165వ ర్యాంక్ సాధించారు. అయితే అదే ఆమె రెండవ జాబ్ అనుకోకండి. ఏడాదిలో ఎన్నో జాబ్లకు అప్లై చేశారు. సివిల్స్ ప్రిపేర్ అవుతూనే అన్నింటినీ అటెంప్ట్ చేశారు. 18 పరీక్షలు రాస్తే ఆమెకు 16 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే. ఇందులో ఇస్రోలో కూడా వచ్చిన ప్రెస్టీజియస్ జాబ్ ఉంది. కానీ ఆమె దేంట్లోనూ కూడా జాయిన్ కాలేదు. కొన్ని ఇంటర్వ్యూలకు రావాలని కాల్స్ వచ్చినా కూడా నేను రాలేను, నా లక్ష్యం వేరని చెప్పారు ఆమె. అలా 16 జాబులు వదిలేసి చివరకు సివిల్స్ సాధించారు తృప్తి. కానీ ఆమెకు సులభంగా ఐఏఎస్ వస్తుంది. కానీ ఐపీఎస్ కావాలని ఏరికోరి తీసుకున్నారు. ఒక్కొక్కరు ఐఏఎస్ జాబ్ కోసం ఐపీఎస్లు కూడా కష్టపడి పనిచేస్తుండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఐఏఎస్ వచ్చినా తీసుకోకుండా ఐపీఎస్ ఎంచుకున్నారు తృప్తి. ఇక ట్రైనింగ్ పూర్తయిన తర్వాత డెహ్రూన్ ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత చమోలీలో కూడా ఎస్పీగా పనిచేశారు తృప్తి. కమాండర్ ఆఫ్ ది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లో బాధ్యతలు నిర్వహించిన తృప్తి ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో ఎస్పీగా పనిచేస్తున్నారు. అయితే చదువుల తల్లి మాత్రమే కాదు, ఆటల్లోనూ తృప్తి టాపర్. ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించారు. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా కూడా మన్ననలు అందుకున్నారు. బంగారు పథకాలు కూడా సాధించారు. కరాటే, తైక్వాండో రోజు ప్రాక్టీస్ చేస్తారు తృప్తి. అయితే ఎన్ని సాధించినా ఎస్పీగా నాకు సేవ చేయడమే అత్యంత తృప్తినిచ్చే పనంటారా ఆమె. అలా సులువుగా ఉద్యోగాలు సాధించిన తృప్తి ఎంతో మందికి ప్రేరణ. ఇష్టంతో కష్టపడి చదివితే ఈ ఉద్యోగాలు అనేవి మన కాళ్ళ దగ్గరకు నడుచుకుంటూ వస్తాయని నిరూపించారు తృప్తి. ఆమె బాటలోనే ఇప్పుడు తృప్తి చెల్లెళ్ళు, సోదరుడు కూడా నడుస్తున్నారు. ఎంతో మందికి తృప్తి లైఫ్ స్ఫూర్తిగా మారిపోయింది. నాడు కలాం ముందు చెప్పిన మాటనే సాధించింది. 9వ తరగతిలో కలాం ముందు గట్టిగా చెప్పి ఆయన ప్రశంసలు అందుకొని ఆ లక్ష్యాన్ని సాధించారు తృప్తి. అందుకే కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదంటారు పెద్దలు. అది నిజమే. మరి 18 పరీక్షలు రాస్తే 16 ఉద్యోగాలు వచ్చాయి. తప్పకుండా ఈమె మీ పిల్లలకు స్ఫూర్తిగా ఉండాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.